మామూలుగా మన లైఫ్ లో చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, మనం సొసైటీ నుంచి దీనికే ఎక్స్పర్ట్స్ అక్కర్లేదు, ఎందుకంటే మన సొసైటీ మన సమాజం మనకు అన్ని నేర్పిస్తుంటుంది. స్టార్టింగ్ లో పెళ్ళైన వెంటనే ఒక కొన్ని రోజులు అంటే ఇప్పుడు వాళ్ళకి 50 years అనుకో, 50-50 అని నాకు అలా ఉండిపోయింది అది. సో అయితే స్టార్టింగ్ లో కాబట్టి నీకన్నా నేను 10 సంవత్సరాలు చిన్న. సో అంటే వాళ్ళ బాండింగ్ చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి మన పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని చూసి నేర్చుకుంటాం కదా. సో స్టార్టింగ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఒక అమ్మాయికి ఇచ్చారు. అతను వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు, తర్వాత 2 పిల్లలు, చాలా గొడవలు, చాలా హెల్త్ ఇష్యూస్, చాలా గొడవలు, అంటే ఒకదానికొకటి వస్తుంటాయి కదా. వన్స్ ఏదో బాధపడి పేరెంట్స్ దగ్గర ఆ అమ్మాయి ఉండి ఆ పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు అని అనేసరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరు కలిసేట్లే పెళ్ళిళ్ళ టైంలో కలిసారు. ఆ ముందు లైఫ్ అంతా ఆంఫట్, ఓం బిం బుష్. సో దాని తర్వాత ఇప్పుడు పిల్లలే లోకం అని భార్యని పక్కన పడేశాడు అతను. ఆ అమ్మాయి హెల్త్ని కూడా చూసుకోలేదు. మరి ఆవిడ ఎలా గెటిన్ అయింది. ఏదైనా ఒక డిప్రెషన్ అనేది ఉంటుంది కదా, కానీ లక్కీగా గెటిన్ అయింది. ఇప్పుడు ఒక పాపకి పెళ్ళి అయిపోయింది, ఒక బాబు వేరే ఊరిలో ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒక లైఫ్, ఈ అమ్మాయికి ఒక లైఫ్. మరి తండ్రి ఇప్పుడు భార్య గుర్తొచ్చింది. పాప అంతా అయిపోయినాక భార్య గుర్తొచ్చింది, కానీ ఇప్పుడు వాళ్ళు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ గాడిలోకి వచ్చారనమాట. సో మళ్ళీ సరదాగా తిరగడం, అంటే ఏజ్ జస్ట్ నెంబర్ అంటారు కదా. సో అంటే మనం నిజమే కదా అంత అయిపోయినాక అని అనుకుంటున్నాం, కానీ సో ఈ ప్రెసెంట్ రియాలిటీలోకి వస్తే, ప్రెసెంట్ సినారియోలోకి వస్తే, సో ఇప్పుడు ఇది లైఫ్. సో ఎంజాయ్ చేయాలి అన్నా, గొడవలు ఆడుకోవాలన్నా, అండ్ మనం ఏదైనా ఇష్యూని పెద్దగా తీసుకోవాలన్నా, చిన్నగా తీసుకోవాలన్నా, కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటే ప్రెసెంట్ లైఫే చాలా ఇంపార్టెంట్. సో మనం ఇన్ని మాట్లాడుకున్నాం కదా, ఇంత ఇబ్బంది ఉంటుంది, టార్చర్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయి తను తిట్టడం, ఇవన్నీ మనం పడ్డాం, ఇన్ని సమస్యలు ఉంటాయి కదా. ఇన్ని ఉన్నప్పుడల్లా మనకు కోపం వచ్చి మనము ఎంతసేపు డైవర్స్ అంటే బ్రేకప్ అంటే పెళ్లి ముందు చేస్తారు పెళ్లి కాదు, అది అంటే బిఫోర్ ఆఫ్టర్ ఇల్లు చాలా చాలా ఉంటాయి కదా. అంటే మనం సడన్ గా డైవర్స్ అని పెద్ద రాకపోతే నాకు అసలు వద్దురా బాబు, అసలు నీతో లైఫ్ వద్దు, ఇంక నువ్వు వద్దు. ఇక్కడ ఇంకో డైలాగ్ వస్తుంది, నేను కాబట్టి మర్చిపోయాడు. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఎక్కడో చూసామంటే అనిపిస్తుంది, కానీ నిజమే అది. ప్రతి ఇంట్లో కూడా లేసేసరికి పక్కింట్లో కూడా నేను కాబట్టి వేరే వాళ్ళు అయితే ఉంటారు, అసలు నేను కాబట్టి నేను చేసుకున్నాను, లేకపోతే అసలు నీకు ఇంతవరకు పెళ్లి అయ్యేదే కాదు. ఇన్ని ఉంటాయి. ఇన్ని ఉన్నప్పుడల్లా మనకు కోపం వచ్చి మనం విడిపోతూ ఉంటే లైఫ్ ముందుకు సాగదు, ఒంటరిగా మిగిలిపోతాం.